బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కారులో ఆడుకుంటూ చిన్నారి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం కొండాయిగూడెం గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటూ ఇంటి పక్కనే నిలిపి ఉన్న కారులోకి 3 ఏళ్ల చిన్నారి కల్నీషా వెళ్లగానే ఆటోమేటిక్ గా డోర్ లాక్ అయ్యి ఊపిరాడక చిన్నారి మృతి చెందింది. పాప కోసం తల్లిదండ్రులు సమీపంలో ఎంత వెతికినా పరిసర ప్రాంతాల్లో పాప ఆచూకీ లభించకపోవడంతో అనుమానంతో కారు దగ్గరకు వెళ్లి చూడగా కారు సీట్లో విగత జీవిగా పడి ఉన్న చిన్నారిని గుర్తించారు. మృతి చెందిన చిన్నారిని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. భాస్కర్, అసలు ఈ ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుంది? ఇప్పుడు మనుగూరు మండలం సాంబాయిగూడెం సంబంధించి విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం 3 ఏళ్ల చిన్నారి కల్నీషా తన ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇంటి ముందు పక్కన నిలిపినటువంటి కారు లోకి కూడా వెళ్ళిన నేపథ్యం తల్లిదండ్రులు గమనించలేదు. మొత్తానికైతే మాత్రం పాప చాలా సేపు వరకు కూడా సమీప ప్రాంతాల్లో ఎక్కడ కూడా కనిపించకపోవడంతో కల్నీషా తల్లిదండ్రులు మాత్రం మొత్తానికైతే పరిసర ప్రాంతం అంతా కూడా కలదిరిగి మొత్తం వెతికిన నేపథ్యంలో పాప ఆజూకి ఎక్కడ కనపడలేదు. మొత్తానికైతే మాత్రం పాపను ఎవరైనా అపహరించుకోపోయారే అనే ఒక ఆలోచనతో కూడా ఆ దిశగా అనుమానం వ్యక్తం చేస్తూ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు కూడా అంటే మెయింటెనెన్స్ సెంటర్ లో ఉన్న సీసీ కెమెరాలను కూడా వాళ్ళు మొత్తం పరిశీలించడం కూడా జరిగింది. కానీ ఎలాంటి ఆనవాళ్ళు కూడా లేకపోవడంతో సమీపంలో ఇంటి ముందు ఉన్నటువంటి కారులోకి వెళ్ళి సమీప బంధువులు కూడా ఆ కారులో పరిసరాలు చెక్ చేయడంతో కారులో విగతాజీవిగా పడినటువంటి చిన్నారి బిడ్డను చూసి తల్లిదండ్రులు కన్నీరు మునిగిన నేపథ్యం. మొత్తానికైతే మాత్రం పాప అంటే ఆ కారు డోర్లు ఓపెన్ చేసి ఉండడంతో ఈ యొక్క ఘటన జరిగింది అనేది కూడా అక్కడున్న బంధువులు కావచ్చు, ఆ ఊరు గ్రామస్తులు చెప్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఆ కారు డోర్లు కనుక వేసి ఉన్నట్టయితే ఈ విషాదం జరిగేది కాదు, పాప ప్రాణాలతో ఉండేది, కనీసం కళ్ళ ముందైనా ఉండేది అని చెప్పి ఆశ వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క ఘటన మాత్రం ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తం జనరల్ గా ఎవరైనా కారు పార్క్ చేసినప్పుడు లాక్ చేసి ఉంచుతారు. అయితే ఆ కారును ఎందుకు లాక్ చేయలేదు? అదే విధంగా ఈ పాపని ఎన్ని గంటల తర్వాత వాళ్ళు గుర్తించడం జరిగింది? ఈ అంటే వాస్తవానికి మడకం సాయి కుమార్ లలితకు సంబంధించి ఈ యొక్క వాళ్ళ చిన్నారి కూతురే. అయితే వాళ్ళు రోజువారీగా వాళ్ళ ఇంటి ముందు అంటే వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ అదేవిధంగా కొన్ని పరిసర ప్రాంతాల్లోకి ఏదైనా వర్క్ నిమిత్తం వాళ్ళ మధ్యతరగతి కుటుంబం ఉంటుందో కారులో ఆ ఇంటి పక్కన సమీపం నిలిపి ఉంచారు. మొత్తానికైతే మాత్రం పాప మృతి చెందిన తర్వాత మధ్యాహ్నం వరకు కూడా అంటే ఉదయం పూట పాప కారులోకి వెళ్ళిన అంటే వాళ్ళ తర్వాత గుర్తించారు. కానీ మధ్యాహ్నం నుంచి పాపను ఎదుగుతున్న సమయంలో ఎక్కడ కూడా ఆచూకీ లేకపోవడంతో సాయంత్రం వరకు కూడా పాప ట్రేస్ కాలేదు. అయితే 2-3 గంటలు అయిన తర్వాత అంటే సాయంత్రం పూటనే మొత్తానికైతే మాత్రం 6 తర్వాతనే పాపను గుర్తించినట్టుగా స్థానికులు చెప్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఆ ఘటనకు సంబంధించిన విషయాలు మాత్రం చాలా సంచలనంగానే ఉందని చెప్పుకోవచ్చు. అంటే కారులో డోర్లు కేవలం లాక్ అయిపోవడం వల్ల ఈ ఘటన జరిగిందనేది మాత్రం సర్వత్రా ఆడున్నటువంటి బంధువులు కావచ్చు అన్ని కన్నీరు మునిగిన నేపథ్యం ఉంది. కాకపోతే వాళ్ళు కారు ఇంటి ముందు పార్కింగ్ చేసిన తర్వాత సెంట్రల్ లాకింగ్ చేసుకున్నట్టయితే బాగుండేది, లేకపోతే అట్లీస్ట్ ఆ కారు సగం మరి దూరం పెట్టుకున్నా కూడా పాప బ్రతుకుండేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. మొత్తానికైతే మాత్రం సాయి కుమార్ కావచ్చు, ఒక తల్లి లిఖిత సంబంధించిన 2 చిన్నారుల కూతుర్లలో ఈ అమ్మాయి ఈ కల్నీషా కేవలం 3 ఏళ్లు ఉండటంతో ఈ యొక్క పాపకు మరో చిన్న పాప కూడా తోడుగా ఆ పాప కూడా 3 నెలల పాప వయసే. కేవలం అది పెద్ద బిడ్డ మృతి చెందిన తల్లిదండ్రులు కూడా బాపోతున్న నేపథ్యం అయితే ఉన్నది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. కోడలు కల్నీషా పాప నిన్న సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళి ఇక పిల్లలతో ఆడుకుంటానని వాళ్ళమ్మ మర్చిపోయింది. అట్లే ఇక పిల్లలు వాళ్ళతో వీళ్ళతో ఆడుకుంటానని చూసేసరికి అదే సాయంత్రం 6 అయింది. గాలి దుమ్ము వస్తుందని పిల్లలేదని అదే తిరుగుతుంటే ఎక్కడ దొరకలేదు. లాస్ట్కి ఇంటి పక్కన పెట్టిన కారులో అప్పటికి 3 గంటలు అయిపోయింది. 3 గంటలు అయిపోయి టైం అయిపోయింది. అప్పటికి అయిపోయేసరికి వాంతులు చేసుకొని గాలి ఆక్సిజన్ ఆడక చనిపోయింది. మా కోడలు కల్నీషా పాప